దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 294. ఇక్కడ సామ్రాట్, శక్తి, పిల్లలు యాడ్ ఫిల్మ్ కోసం రెడీ అవుతుంటే సామ్రాట్ ఫోన్ కాల్ కోసం నీతు ఎదురు చూస్తూ ఈ పాటికి సామ్రాట్ నా కోరికను తీరుస్తాను అని నాకు ఫోన్ చేయాల్సింది కదా! మరి ఇంకా ఫోన్ కాల్ రావడం లేదేంటి? అని ఆలోచిస్తూ అసలక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ దగ్గరలో ముహూర్తాలు లేవు అని ఇవాళ ఖచ్చితంగా యాడ్ ఫిల్మ్ షూటింగ్ అయిపోవాలని సామ్రాట్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలాంటప్పుడు సామ్రాట్‌కి మరో ఛాన్స్ లేదు కదా! ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి తీరాలి. కానీ ఎందుకు చేయడం లేదు? ఒకసారి నేనే సామ్రాట్‌కి ఫోన్ చేస్తే అని అనుకుని మొబైల్ చేతిలోకి తీసుకుని వద్దులే, నేను ఫోన్ చేసే కంటే డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. సామ్రాట్ నా కోరికను తీర్చడానికి ఇంకా వెనకాడుతూ ఉంటే ఎలాగైనా సామ్రాట్‌ని ప్రలోభపెట్టి నా వైపుకి తిప్పుకోవాలి అని అనుకొని బయటకొచ్చి కార్ తీసుకుని బయలుదేరుతుంది. ఇక్కడ శక్తి, పిల్లలు ముగ్గురు రెడీ అయిపోయారు. ఎప్పుడు జర్నలిస్ట్‌గా కనపడే శక్తి ఇప్పుడు స్పెషల్‌గా ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. పిల్లలు కూడా మంచి కాస్ట్యూమ్స్‌లో ముద్దుగా కనిపిస్తుంటారు. అంటే మేము టీవీలోనూ, పేపర్‌లోనూ కనిపిస్తామా అత్తా? అని రాకేష్ సంతోషంగా అడుగుతాడు. అవును. మనమందరం కలిసి బేబీ హెల్త్ డ్రింక్‌కి యాడ్ ఫిల్మ్ చేయబోతున్నాము అంటుంది శక్తి. వావ్! మా స్నేహితులు కూడా మమ్మల్ని టీవీలో చూస్తారు కదా! అని అడుగుతుంది రమ్య. చూస్తారు రమ్య. మా శక్తితోనూ, మా హీరోతోనూ మనం అందరం యాడ్ ఫిల్మ్ చేస్తున్నాం కాబట్టి మనం అందరం టీవీలో కనిపిస్తాము అంటుంది పింకీ నవ్వుతూ. ఇంతకీ మీ హీరో రెడీ అయ్యాడో లేదో చూద్దాం పదండి అని చెప్పి శక్తి ముగ్గురి పిల్లలతో కలిసి రూమ్ నుంచి బయటకొస్తుంది. అందరూ శక్తిని, పిల్లల్ని చూసి నిజంగా చాలా బాగున్నారు. అచ్చం మోడల్స్ లాగానే కనిపిస్తున్నారు అని అంటారు అందరూ. ఇంతకీ ఇంకా సామ్రాట్ రాలేదేంటి? అని అడుగుతుంది శక్తి. ఇంకా అన్నయ్య రెడీ కాలేదు వదినా. అన్నయ్య రెడీ అయి రాగానే వెంటనే పూజ స్టార్ట్ చేసి యాడ్ ఫిల్మ్ షూట్ చేద్దాం అంటాడు వినోద్. సరే అని శక్తి అంటుండగా చాలా రోజుల తర్వాత మోడలింగ్ గెటప్‌లో సామ్రాట్ ఫుల్ స్మార్ట్‌గా కనిపిస్తూ ఓ స్టైల్‌లో బయటకొస్తుంటాడు. ఒకప్పుడు ఇలా చూసిన సామ్రాట్‌ని ఇప్పుడు అందరూ మళ్ళీ కొత్తగా చూస్తుంటే శక్తి మాత్రం నిజంగా హీరోలా కనపడుతున్న మొగుడిని చూసి కన్నురెప్ప కొట్టడం మర్చిపోతుంది. సామ్రాట్ ఆ కాస్ట్యూమ్స్‌లో లైట్ మేకప్‌లో మెరిసిపోతూ వస్తుంటే వినోద్ నవ్వుతూ ఎదురు వెళ్ళి భలే హ్యాండ్సమ్‌గా ఉన్నావన్నయ్య అంటాడు. అవును సామ్రాట్, నిజంగా చాలా బాగున్నావు అంటాడు భరత్. ఎంతైనా మా పెద్ద బామర్ది స్టైలే వేరు. ఏదో అప్పుడు మా బామర్దికి మోడలింగ్ ఫీల్డ్‌లోకి బ్రేక్ వచ్చింది కానీ అదే బ్రేక్ రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి పెద్ద మోడల్ అయ్యేవాడు అంటాడు అరుణ్. అబ్బా! మా తమ్ముడికి మరీ దిష్టి పెట్టకు బావా అంటుంది శ్రవణి. దిష్టి పెట్టినంత మాత్రాన మీ అన్నయ్యకి ఏమీ కాదులేమ్మా. ఎంతైనా స్ట్రాంగ్ పర్సన్ కదా! అంటాడు విక్రమాదిత్య గారు ఊపుకుంటూ. మీ అల్లుడిని చూస్తే మీకు కుళ్ళు పుడుతుందా? అని అడుగుతుంది ప్రభావతి గారు. అదేం లేదులే. ఆ వయసులో నేను కూడా అంతకంటే హీరోలాగా ఉన్నాను అంటూ ఫోర్స్ కొడుతూ చెప్తాడు విక్కీ మామ. ఆ మాటలకు రాజశ్రీ గారు, సౌమ్య, చరిత, పిల్లలు అందరూ నవ్వుతుంటారు. ఆ తర్వాత పిల్లలు ముగ్గురు కూడా సామ్రాట్ దగ్గరికొస్తారు. ముద్దుగా కనిపిస్తున్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని మీరు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోండి. పూజ పూర్తి కాగానే షూటింగ్‌కి రెడీ అవుదాము అంటాడు. సరే అని చెప్పి పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా పూజ దగ్గరికి వెళ్తుంటే పంతులు గారు పూజ స్టార్ట్ చేయటానికి ఏర్పాట్లు చూస్తుంటాడు. శక్తి మాత్రం ఇంకా అదే లోకంలో ఉండిపోయి సామ్రాట్‌ని ట్రాన్స్‌గా చూస్తుండగా సామ్రాట్ పెళ్ళాం పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూ దగ్గరకొస్తాడు. అప్పటికి కూడా శక్తి చలనం లేకుండా మెస్మరైజ్‌గా చూస్తుంటే
సామ్రాట్ ఎవ్వరూ గమనించకుండా తనకి కన్ను కొడతాడు. దాంతో శక్తి తేరుకొని కనురెప్పలు పటపటా ఆడిస్తుంది. సామ్రాట్ నవ్వుతూ తనకి ఇంకా దగ్గరగా వచ్చి, "నన్ను మోడల్‌గా చూసి పడిపోయావు కదా!" అని అడుగుతాడు. "ఆ! అదేం లేదు. నేనేం పడిపోలేదు" అంటుంది తడబడుతూ. "తడబడుతున్న నీ మాటలు, నీ పెదవుల్లో నాకర్థమవుతుందిలే" అంటాడు. శక్తి తమాయించుకుంటూ, "నువ్వు ఈ మోడల్ గెటప్‌లో ఇంత స్మార్ట్‌గా ఉండబట్టేనేమో ఆ నీతు నువ్వంటే పడి చస్తుంది" అని జలస్‌తో ఫీలవుతుంది. "అంత ఫీలవ్వకు" అని డిజైనర్ శారీలో కొత్త కళతో కనిపిస్తున్న భార్యని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేసి, "నువ్వు కూడా సూపర్‌గా ఉన్నావు" అంటాడు. "ఎంతైనా నీ అంత కాదులే కానీ, పద పూజకి టైం దగ్గర పడుతుంది" అని సామ్రాట్ చేపట్టుకొని పూజ దగ్గరికి వెళ్తుంది. పూజ దగ్గర బేబీ హెల్త్ డ్రింక్ ప్యాకింగ్ ఉంచి సామ్రాట్, శక్తి, వినోద్, చరిత పీ పీటల మీద కూర్చుంటారు. పూజారి గారు వాళ్ళ చేత పూజ జరిపిస్తూ ఉంటే హేమచంద్ర గారి ఫ్యామిలీతో సహా అందరూ ఆ పూజ చూస్తుంటారు. మరి కాసేపటికి అందరూ కొబ్బరికాయలు కొట్టి పూజ ముగించగానే టెక్నీషియన్స్ అందరూ యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి రెడీ అవుతారు. అరుణ్ పిల్లలకి స్క్రిప్ట్ చెప్పి కెమెరా ముందు ఎలా నటించాలి అనేది వాళ్ళకి వివరంగా చెప్తుంటాడు. సామ్రాట్, శక్తి స్క్రిప్ట్ చూసుకొని పిల్లలతో కలిసి కెమెరా ముందుకొస్తారు. అదే టైంలో నీతూ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. బయట పార్కింగ్ చేసిన వెహికల్స్ చూసి అందరూ లోపలే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నట్టు అని అనుకొని కారు దిగి లోపలికొచ్చేసరికి సామ్రాట్, శక్తి, పిల్లలు కాస్ట్యూమ్స్, మేకప్‌తో రెడీ అయ్యి కెమెరా ముందు ఉండటం చూసి నీతూ పాప షాక్ అవుతుంది. తన అందరికన్నా వెనుకగా ఉండేసరికి ఎవరూ కూడా తనని చూడటం లేదు. స్క్రిప్టులో ఉన్నట్టుగా బేబీ హెల్త్ డ్రింక్ తాగటం కోసం పిల్లలు ముగ్గురు కొట్టుకుంటూ అల్లరి చేస్తుంటారు. అలా ఆ హెల్త్ డ్రింక్ ప్యాకింగ్ ఆ పిల్లల ముగ్గురి చేతిలో మారుతూ ఉంటే ఆ డ్రింక్ తాగటానికి పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో ఆ స్క్రిప్ట్ బట్టి అర్థమవుతుంటుంది. ఈలోపుగా సామ్రాట్ నవ్వుతూ వచ్చి ఆ ప్యాకింగ్ అందుకుంటాడు. పిల్లలు అది చూసి నిరాశ చెందుతుంటారు. డాడీ నాకివ్వవా అంటుంది పింకీ. లేదు మావయ్య నాకివ్వండి అంటూ రమ్య, వాళ్ళిద్దరికి వద్దు నాకివ్వండి మావయ్య అంటూ రాకేష్ ఇంట్రెస్ట్తో అడుగుతూ ఉంటారు. ముగ్గురు అడుగుతున్నప్పుడు నేను ఎవరికి ఇవ్వాలి అని సామ్రాట్ ఆలోచిస్తూ ఉండగా, ముగ్గురికి ఇవ్వాలి అంటూ శక్తి ట్రేలో 3 పాల గ్లాసులు పట్టుకొని అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఇది కరెక్ట్ అంటూ సామ్రాట్ ముగ్గురు పిల్లల్ని తీసుకొని వెళ్ళి హెల్త్ డ్రింక్ని శక్తికి అందిస్తాడు. శక్తి ప్యాకింగ్ ఓపెన్ చేసి హెల్త్ డ్రింక్ పౌడర్ని పాల గ్లాసులో కలుపుతుంది. సామ్రాట్ ఒక్కొక్కరిగా ముగ్గురికి ఆ గ్లాస్ అందిస్తాడు. ముగ్గురు ఆ డ్రింక్ తాగి వావ్ సూపర్ టేస్ట్ అని ఒకరు, ఐ లవ్ బేబీ హగ్ హెల్త్ డ్రింక్ అని ఇంకొకరు, వన్ మోర్ ప్లీజ్ అంటూ ఇంకొకరు వాళ్ళ డైలాగ్స్ చెప్తుంటారు. అది చూసి సామ్రాట్, శక్తి నవ్వుతూ ప్యాకింగ్ని కెమెరా వైపు చూపిస్తూ, పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చూడటం మన బాధ్యత. అన్ని పోషక విలువలతో కూడిన బేబీ హగ్ హెల్త్ డ్రింక్ని మా పిల్లలతో పాటు మీ పిల్లలకి కూడా తాగించండి అనే డైలాగుతో ఆ యాడ్ షూట్ చేయడం పూర్తవుతుంది. షూటింగ్ బాగా జరిగినందుకు అందరూ సంతోషపడుతుంటే అందరి వెనుక ఉన్న నీతూ మొహాన రక్తపు చుక్క కనిపించదు. అరుణ్ మానిటర్లో ఆ యాడ్ చూసి, బాగా వచ్చింది సామ్రాట్. ఈ హెల్త్ డ్రింక్ మార్కెట్లోకి వెళ్ళాక మీతో ఇలాంటివి ఇంకొక 2, 3 యాడ్ ఫిల్మ్స్ చేశాము అంటే ఇక మన హెల్త్ డ్రింక్కి ఎలాంటి డోకా ఉండదు. బేబీ హెల్త్ డ్రింక్ గ్రాండ్ సక్సెస్ అంటూ నవ్వుతూ థంబ్ చూపిస్తాడు. అది చూసి సామ్రాట్‌తో సహా అందరూ సంతోషపడుతుంటే నీతూ మొహం మాత్రం మాడిపోతుంది. శక్తి చూపులు మాత్రం నీతూ మీదే ఉన్నాయి. నీతూ వచ్చినప్పుడే శక్తి చూసినా తన గురించి పట్టించుకోకుండా యాడ్ ఫిల్మ్ పూర్తి కావాలని ఉద్దేశంతో సైలెంట్‌గా ఉండి ఇప్పుడు తనని కసిగా చూస్తూ తన దగ్గరికి వెళ్తుంటుంది. శక్తి ఎటు వెళ్తుందో తెలియక అందరూ క్వెషన్ మార్క్ ఫేస్‌తో
శక్తి వైపు చూస్తుండగా అందరికీ నీతూ కనిపించి ఆశ్చర్యపోతుంటారు. శక్తి దగ్గరికొస్తుంటే నీతు తను అనుకున్నది జరగనందుకు కోపంగా చూస్తుంటుంది. ఫోన్లో తన మాటలు విన్న శక్తి తన బిహేవియర్‌కి కోపం తెచ్చుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆవేశంగా తన చెంప నుంచి గట్టిగా ఒకటి పీకుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే నీతు మాత్రం మండుతున్న చెంప పట్టుకొని నిర్ఘాంతపోతూ శక్తి వైపు చూస్తుంటుంది. మోడలింగ్‌లో నీకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నావు. ఆ మర్యాద కోల్పోతూ సామ్రాట్ ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని కోరిక తీర్చమని అడగడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? అంటుంది కోపంగా. శక్తి మాటలకు నీతి గిల్టీగా చూస్తుంటే సామ్రాట్‌తో సహా దానికి ఆ మాత్రం కోటింగ్ పడాలి అన్నట్టుగా ఉంటారు. ఇంకెప్పుడైనా నా మొగుడిని కన్నెత్తి చూసినట్టు అనిపించినా కూడా నువ్వు ఫోన్ కాల్‌లో మాట్లాడిన రికార్డ్‌ని బయటికి తెస్తాను. దాంతో నీ కెరీర్ నాశనం అయ్యి రోడ్డున పడతావు అంటుంది శక్తి. అలాంటి షాక్ తగులుతుందని అనుకోని నీతు భయపడుతుంటుంది. శక్తి తన్ని అసహ్యంగా చూస్తూ నువ్వు కాదు కదా నీ నీడ కూడా నా మొగుడి మీద పడ్డా ఊరుకోను. నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని మళ్ళీ వెనక్కి తిరగకుండా చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసిరిస్తుంది. దెబ్బకి నీతు అక్కడి నుండి పారిపోతున్నట్టుగానే వెళ్తుంది. తను వెళ్ళిపోయే విధానం చూసి అందరూ నవ్వుతుంటారు. మరికొన్ని రోజులకి హెల్త్ డ్రింక్ మార్కెట్లోకి వచ్చి ఆ యాడ్ అన్ని సోషల్ మీడియాలోనూ, టీవీలోనూ, పేపర్స్‌లోనూ కనిపిస్తుంటుంది. పింకీ వాళ్ళ కూతురు అని, మిగతా ఇద్దరి పిల్లలు సామ్రాట్ అక్క పిల్లలు అని పబ్లిక్‌కి ఓపెన్‌గా తెలియజేసేసరికి పబ్లిక్‌కి ప్రొడక్ట్ మీద అపోహలు తొలగిపోతుంటాయి. స్టాక్ వచ్చిన కొద్దిసేపటికి బేబీ హెల్త్ డ్రింక్ ప్యాకింగ్స్ సేల్స్ అవుతుంటే ఫ్యాక్టరీలో ఆగకుండా బేబీ హెల్త్ డ్రింక్ ప్రొడక్ట్ తయారవుతూ పెద్ద పెద్ద మిషన్లో ఆ ప్రొడక్ట్‌కి ప్యాకింగ్ అవుతుంటాయి. అలా బేబీ హెల్త్ డ్రింక్ సక్సెస్ అయ్యి సామ్రాట్ కోరిక నెరవేరేసరికి సామ్రాట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ ప్రొడక్ట్‌కి వచ్చే ప్రాఫిట్‌లో హేమచంద్ర గారికి కూడా షేర్ ఇస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.